నమస్కారం అండి. సార్ నిన్న జనసేన 12వ ఆవిర్భావ సభ మీ ఊర్లో అయితే జరిగింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ రావడం మాకు గొప్పగా అనిపిస్తుంది. 12వ సభ చేయడం అంటే ఆయన గొప్పగా. నిన్న స్పీచ్ సూపర్ ఉందండి. మన జనంలో ఇప్పుడు నడుస్తున్న హిందూ సాంప్రదాయం ప్రకారం కానీ, ముస్లిం సోదరుల ప్రకారం కానీ చెప్పే విధానం కూడా చాలా బాగుంది. అంటే మరి మీరు అత్యంత మెజారిటీ ఇచ్చి గెలిపించుకున్నారు కదా, మరి ఇప్పుడు పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన బాగా చేస్తున్నారు కదండి. ఇప్పుడు అమ్మ తల్లికి వందనం నెక్స్ట్ రిలీజ్ చేస్తానని చెప్పారు, ఈయనే చెప్పారు. దాని తర్వాత ఏమో రైట్ భరోసా 18,000 పడుతుందని చెప్పారు, రిలీజ్ చేస్తా ఉన్నారు. 6 నెలలోనేమో తల్లికి వందనం రిలీజ్ చేస్తున్నారు. రైతు భరోసా 5 నెలల్లో రిలీజ్ చేస్తున్నారు. కేంద్రం నుంచి కూడా గ్రాంట్ వచ్చింది. ఆయన అది ప్రకటించారు, ప్రెస్ ద్వారా ఆయన ప్రకటించారు. ఇంత నిధులు వచ్చాయని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే నిన్న వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా మజ్జిగ అలాగే పచ్చిగా ఫ్రీగా అందించారు కదా, దాని మీద ఏమంటారు? ఫ్రీగా అందించారండి. జనం అదే మజ్జిగ వీళ్ళు కాదండి, బయట జనం కొనుక్కోవడం. ఎక్కడ ఎంతమంది అందించినా బయట సొంత డబ్బులతో బయట కొనుక్కోవడం రికార్డు బ్రేక్. ఏంటంటే ఆయన ఎక్కడికి వచ్చి డబ్బులు 1000 రూపాయలు ఇచ్చి క్వార్టర్ ఇచ్చి ఇలా తెచ్చింది కాదండి. జనం ఏంటంటే నేను ఉన్నాను, వెళ్ళాను, వ్యాపారం వెళ్ళాను, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. అలాగే ఎవరి కాళ్ళు యూత్ పరంగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా అభిమానం వచ్చిన వాళ్ళు అండి. ఓకే, థ్యాంక్స్.